వెల్కమ్ టు రామ్జే వెబ్. నేను మీ రామ్మోహన్. ఈరోజు మనం ఈ వీడియోలో స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరియు సమగ్ర శిక్ష వారు మనకు ప్రొవైడ్ చేస్తున్నటువంటి స్టూడెంట్ కిట్స్ 5 ఐటమ్స్ సంబంధించి ఫీడ్బ్యాక్ ఫామ్ని నింపే పూర్తి విధానాన్ని మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం. ఇందులో చాలామంది కొంచెం సందేహాలు వ్యక్తపరిచారు కనుక నేను ఈ వీడియో తయారు చేయాల్సిన అవసరం వచ్చింది. ఇందులో సందేహాలు మరియు సమాధానాలు కూడా మనకి ఇక్కడ ఉంటాయి. సో మనం వాళ్ళు ఇచ్చినటువంటి గూగుల్ ఫామ్ని మనం క్లిక్ చేసినట్లయితే ఫస్ట్ ఇంటర్ఫేస్ మనకి ఇలా కనిపిస్తుంది. ఫీడ్బ్యాక్ ఫామ్ ఫర్ స్టూడెంట్ కిట్స్ 5 ఐటమ్స్ అని మనకి కనిపిస్తుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ మనం చాలా జాగ్రత్తగా చదివి ఈ ఫామ్ను మనం ఫిల్ చేయాలి. ఈ ఫామ్ ఫిల్ చేసే క్రమంలో ఏమేమి ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. వెల్కమ్ టు స్టూడెంట్ కిట్స్ డిస్ట్రిబ్యూషన్ ఫర్ అకాడమిక్ ఇయర్ 2024-25 ఫీడ్బ్యాక్ ఫామ్. సో ఈ ఫీడ్బ్యాక్ ఫామ్ సంబంధించి చూద్దాం. యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ప్లేస్ క్రూషియల్ రోల్ ఇన్ అసెసింగ్ ద ఎఫెక్టివ్నెస్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ ఐటమ్ ప్రొవైడ్ అండర్ ద స్టూడెంట్ కిట్స్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్. సో ఈ స్కీమ్లో సంబంధించినటువంటి మనకు ప్రొవైడ్ చేసినటువంటి అన్ని ఐటమ్స్ వాటి యొక్క నాణ్యతను మనం చూసే ఉంటాం కనుక ఆ నాణ్యత వివరాలు మనం ఇక్కడ నమోదు చేసినట్లయితే ఏదైనా గ్యాప్స్ ఉన్నట్లయితే వాళ్ళు ఫుల్ఫిల్ చేసేందుకు మన ద్వారా ఫీడ్బ్యాక్ అడుగుతున్నారు కనుక మనం ఈ ఫీడ్బ్యాక్ అనేది చాలా హానెస్టీగా ఇవ్వాలి. ఈ వివరాలన్నీ చాలా గోప్యంగా ఉంటాయి కనుక మనకు సంబంధించి మన పాఠశాలకు సంబంధించి వచ్చినటువంటి కిట్స్ నాణ్యత ఎలా ఉందో మనం ఈ ఫీడ్బ్యాక్ ఫామ్ ద్వారా మనం ఇవ్వబోతున్నాం. ఇక్కడ చూడండి, దిస్ ఫామ్ హ్యాస్ బీన్ డిజైన్డ్ టు గ్యాదర్ ఇన్సైట్స్ అండ్ సజెషన్స్ ఆన్ ద డిస్ట్రిబ్యూషన్ కిట్స్ డ్యూరింగ్ ద అకాడమిక్ ఇయర్ అన్నారు కనుక మన సజెషన్స్ ఖచ్చితంగా మనం ట్రాన్స్పరెన్సీగా మనం ఇవ్వాలి, మన నిజాయితీగా ఇవ్వాలి. ఎందుకంటే చూద్దాం. సో ఇక ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనం చాలా క్లియర్గా అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే ఈ ఫీడ్బ్యాక్ ఫామ్ మనం ఫిల్ చేయాలి. ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే ప్లీజ్ టేక్ ఫ్యూ మినిట్స్ టు ప్రొవైడ్ యువర్ హానెస్ట్ ఫీడ్బ్యాక్. ఇక్కడ మనం ఆ పదం మనం బాగా గమనించుకోవాలి. హానెస్ట్ ఫీడ్బ్యాక్ ఆన్ ఐటమ్స్ ప్రొవైడ్ అండర్ ద స్టూడెంట్ కిట్స్. కాబట్టి మనకు వచ్చినటువంటి ఐటమ్స్ని ఎలా ఉన్నాయో మనకు తెలుసు కనుక హానెస్టీగా మనం ఇచ్చే ప్రయత్నం చేద్దాం. రేట్ ఈచ్ ఐటమ్ బేస్డ్ ఆన్ ఇట్స్ యూజ్ఫుల్నెస్, క్వాలిటీ అండ్ రెలవెన్స్. సపోజ్ ఒక బ్యాగ్ ఇచ్చారనుకోండి, ఆ బ్యాగ్ మరి సంవత్సరం పాటు మనకు పనిచేసిందా లేదా, ఏదైతే బ్యాగ్ ఇచ్చారో ఆ బ్యాగు బుక్స్ పెట్టుకునేందుకు సరైన సఫిషియంట్ ప్లేస్ అందులో ఉందా లేదా, సో మనకి ఇచ్చిన షూస్ సైజ్ సరిపోయిన లేదు, ఇలాంటి అంశాలన్నీ ఉంటాయి. కాబట్టి ఆ యూజ్ఫుల్నెస్ మరి క్వాలిటీ అండ్ రెలవెన్స్ సంబంధించి కూడా మనం రేటింగ్ ఇవ్వాలి. ఫీల్ ఫ్రీ టు ప్రొవైడ్ సఫిషియంట్ కామెంట్స్, సజెషన్స్ అండ్ కన్సర్న్ రిగార్డింగ్ ఎనీ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఐటమ్ రిసీవ్డ్. సో ఖచ్చితంగా మనం చాలా ఫ్రీగా మనం నిజాయితీగా మనం ఈ ఫీడ్బ్యాక్ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో యువర్ ఫీడ్బ్యాక్ విల్ హెల్ప్ us in evaluating the strength and areas of ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్ కిట్స్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్. కాబట్టి మనం ఫీడ్బ్యాక్ అనేది దీనికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది కనుక ఇంప్రూవ్ చేసేందుకు ఒకవేళ స్ట్రెంగ్త్స్ అంటే బాగా ఉన్నాయనుకోండి దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఒకవేళ ఏదైనా చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయనుకోండి ఖచ్చితంగా ఆ గ్యాప్స్ని ఫుల్ఫిల్ చేసి మరింత నాణ్యంగా ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తారని వాళ్ళు తెలియజేస్తున్నారు. కాబట్టి మనందరం కూడా ఇందులో ఈ మంచి కార్యక్రమం మనందరం భాగస్వామ్యం అవ్వాలని కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ చూడండి, నో టీచర్ ఆల్ రెస్పాన్సెస్ విల్ బి కెప్ట్ కాన్ఫిడెన్షియల్. కాబట్టి మనం నిజాయితీకి ఇచ్చినటువంటి ఈ రెస్పాన్సెస్ని ఎవరు బహిర్గతం చేయరు కనుక మనం చాలా ఫ్రీగా మనం ఇవి ఇవ్వచ్చు. సో అందులో భాగంగా ముఖ్యంగా ఇక్కడ మిగతా అన్ని చాలా విషయాలు తెలుస్తాయి. అందులో కొన్ని సమస్యలు అంటే నా దృష్టికి వచ్చాయి కనుక అవి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సెలెక్ట్ డిస్ట్రిక్ట్ అనగానే మనకి ఇవన్నీ మనం చూస్ చేస్తాం. నేమ్ ఆఫ్ ద మండల్, నేమ్ ఆఫ్ ద స్కూల్ యూడైస్ కోడ్ ఇవి మనం ఇస్తాం. సాధారణంగా అందరికీ తెలిసిన విషయాలే. అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి, హూ హ్యాస్ గివెన్ దిస్ ఫీడ్బ్యాక్, ఎవరు ఇవ్వాలి. ఇక్కడే మనకి చాలామందికి డౌట్స్ వచ్చాయి కనుక నేను ఇది తయారు చేశాను. సో ఎవరు ఇవ్వాలి ఇది? సో స్కూల్ రిలేటెడ్గా ఎవరైతే ఉన్నారో, స్కూల్కి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇవ్వచ్చు. అదేంటో ఒకసారి చూద్దాం. ఇది క్లిక్ చేయగానే మనకి ఇక్కడ సో ప్రతి ఎంఈఓ గారు, ఎంఈఓ 1, ఎంఈఓ 2 వాళ్ళ పరిధిలో వాళ్ళు ఈ ఫీడ్బ్యాక్ ఫామ్ని ఫిల్ చేస్తారు. అలాగే మన పాఠశాల సంబంధించి ఇక్కడ లిస్టులో అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఫిల్ చేయాలి. ఇప్పుడు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్స్లో కొన్ని హెచ్ఎం మాత్రమే ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేస్తున్నట్టుగా మనకు అధికారులు తెలియజేస్తున్నారు కనుక సో హెచ్ఎంతో పాటు ఎస్ఎంసీ చైర్మన్, ఎస్ఎంసీ మెంబర్, టీచర్, పేరెంట్, స్టూడెంట్, అదర్స్ స్కూల్ రిలేటెడ్గా ఉన్నటువంటి అదర్స్ కూడా ఫిల్ చేయాలి. ఈ లిస్ట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అట్లీస్ట్ 1 మెంబర్ మనకి ఖచ్చితంగా ఈ ఫామ్ ఫిల్ చేయాలి, మ్యాండేటరీ అని చెప్పేసి అధికారులు తెలియజేస్తున్నారు కనుక హెచ్ఎం గారు ఎలా చేస్తారు? సో ఎస్ఎంసీ చైర్మన్, మెంబర్, టీచర్, పేరెంట్, స్టూడెంట్. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఎప్పుడైనా గూగుల్ ఫామ్స్ అనేవి
మన గూగుల్ ఈమెయిల్ అడ్రస్ ద్వారా యాక్సెస్ అవుతాయి. కనుక హెచ్ఎం గారు తన యొక్క ఈమెయిల్ ద్వారా దీన్ని ఫిల్ చేస్తారు, సబ్మిట్ చేసి ఉంటారు. కానీ మనం గూగుల్ అకౌంట్ ద్వారా కానీ లేదా ఈమెయిల్ ద్వారా కానీ ఒక రెస్పాన్స్ ఇవ్వడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. కనుక సో ఎస్ఎంసీ చైర్మన్ కానీ మెంబర్ కానీ మన గూగుల్ ఈమెయిల్ ద్వారా రెస్పాండ్ ఇవ్వడానికి కుదరదు. అందుకని వాళ్ళ యొక్క మొబైల్స్లో వాళ్ళ యొక్క ఈమెయిల్ అడ్రస్ ద్వారా మాత్రమే యాక్సెస్ చేయాలనే విషయాన్ని మీరు అందరూ గమనించుకోవాలి. సో టీచర్స్ అందరికీ ఉంటాయి కాబట్టి మన పాఠశాలలో ఉన్నటువంటి అందరు టీచర్ని వాళ్ళ స్వతహాగా వాళ్ళు ఫీల్ చేయమని చెప్పి మనం చెప్పాలి. వాళ్ళకి ఏమనిపిస్తుందో ఈ కిట్స్ సంబంధించి వాళ్ళు ఏదైనా డ్రాబ్యాక్స్ గమనించినట్లయితే అవి ఇక్కడ మనం మెన్షన్ చేయాలని చెప్పేసి మనం తెలియజేయాలి. సో అలాగే పేరెంట్స్ స్టూడెంట్స్ కూడా. కాబట్టి ఇదందరూ ఖచ్చితంగా మ్యాండేటరీ కనుక చేసే ప్రయత్నం చేద్దాం. అయితే రిసీవ్డ్ ఐటమ్స్ సంబంధించి కూడా మనకి ప్రైమరీ పాఠశాల సంబంధించి షూస్, బ్యాగ్, యూనిఫామ్, బెల్ట్స్ వచ్చాయి. నోట్బుక్స్ అనేవి అప్పర్ ప్రైమరీ స్కూల్స్కి, హై స్కూల్స్కి వచ్చాయి కనుక వాళ్ళు సో నోట్బుక్స్ కూడా క్లిక్ చేస్తారు. మనకి ఏవైతే వచ్చాయో వాటిని మనం టిక్ మార్క్ అనేది ఇస్తాం. సో నెక్స్ట్ క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ ఐటమ్స్కి వెళ్ళిపోతాయి. ఇక్కడ 5 ఐటమ్స్ మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పుడు క్లాత్ గురించి చూద్దాం. యూనిఫామ్ క్లాత్. కండిషన్ ఆఫ్ యూనిఫామ్ క్లాత్ వైల్ రిసీవింగ్ ద స్కూల్. సో కండిషన్ ఎలాగ ఉంది? కండిషన్ అడిగినప్పుడు మనకి 3 ఆప్షన్స్ వస్తాయి: గుడ్, యావరేజ్, పూర్. మనకి క్లాత్ అంటే కలర్ ఫేడింగ్ అయిందా లేదా, మనకి చిరిగిపోయిన ఇచ్చున్నారా. సో కండిషన్ బాగున్నట్లయితే గుడ్ పెడతాం, లేకపోతే యావరేజ్, పూర్ అనేది మనం ఇస్తాం. సో నిజమైన పరిస్థితి మనం ప్రతిబింబించే విధంగా ఉండాలి. ఆ తర్వాత సెకండ్ ప్రశ్న ఎలా ఉంటుందంటే, ఈజ్ దెర్ ఎనీ కలర్ ఫేడింగ్ యూజింగ్ ఇష్యూ డ్యూరింగ్ ద అకాడమిక్ సెషన్. సో మనకి ఇచ్చినప్పటికీ ఏదైనా కలర్ ఫేడ్ అయింది, పాత మెటీరియల్ ఏదైనా ఇచ్చారా, లేకపోతే కొత్తగా బాగుందా లేదా అనేది మనం చూడాలి. ఒకవేళ ఫేడింగ్ అయితే మాత్రమే నో పెట్టాలి, లేదు బాగుందన్నట్లయితే ఎస్ పెట్టాలి. చూద్దాం. దిర్ ఈజ్ ఎనీ కలర్ ఫేడింగ్ యూజ్ డ్యూరింగ్ అకాడమిక్ సెషన్ అన్నారు. ఫేడింగ్ అయ్యి ఉంటే ఏదైనా ఇష్యూ ఉందా మనకి? లేదు కాబట్టి నో పెడతాం. ఒకవేళ ఫేడింగ్ అయ్యి ఉన్నట్లయితే ఎస్ పెడతాం. అందుకే నో అనే ఆప్షన్ అనేది పాజిటివ్ ముందు ఇచ్చారు, అది గమనించాలి. కానీ ఎందుకంటే సాధారణంగా అందరూ ఎస్ అని పెట్టేస్తూ ఉంటారు. సో ఫేడింగ్ కాలేదు కనుక మనం చూడాలి జాగ్రత్తగా, ప్రశ్న అనేది జాగ్రత్తగా చదవాలి. ఈజ్ లెంత్ ఆర్ విడ్త్ ఆఫ్ ద క్లాత్ రిసీవ్డ్ యాజ్ పర్ అప్రూవ్డ్ మెజర్మెంట్స్. ఇది మనకి అందరికీ ఇంచుమించుగా మెజర్మెంట్స్ వచ్చే కనుక ఎస్ అని పెట్టచ్చు ఇది. బట్ ఒకవేళ ఏదైనా పాఠశాలకి సరిగ్గా లేదనుకోండి, మనం అది నో అని కూడా పెట్టచ్చు. సో ఇఫ్ ఎనీ ఇష్యూ విత్ ద యూనిఫామ్ క్వాలిటీ ప్లీజ్ స్పెసిఫై అన్నప్పుడు ఒకవేళ మనం ఏదైనా మంచి సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ మనం టైప్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఇది బాగుంది, మనకు బాగానే వచ్చింది, ఆ క్వాలిటీ బాగుంది, సఫిషియెంట్గా మనకి ఇచ్చారన్నప్పుడు ఏదైనా ఇష్యూ ఉందన్నప్పుడు మనకి నో అని టైప్ చేస్తాం. ఒకవేళ ఇష్యూ ఉంటే మాత్రం ఎస్ ఇష్యూ ఉంది అని చెప్పి దానికి సంబంధించినటువంటి ఒక సెంటెన్స్లోనో 2 సెంటెన్స్లో మనం డిస్క్రిప్షన్ రాయడానికి, సజెషన్స్ ఇవ్వడానికి మనం ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ అని కొట్టగానే షూస్ సంబంధించినటువంటి వివరాలు అడుగుతుంది. సో ఇక్కడ కూడా మనకి కండిషన్ ఎలా ఉంది అనేది పెడితే గుడ్, యావరేజ్ అని, పూర్ అని ఉంటుంది. అది మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం. అయితే ఇక్కడ చూడండి, డ్యూరబిలిటీ ఆఫ్ ద షూస్ ఫర్ స్టూడెంట్. డ్యూరబిలిటీ అంటే నాణ్యత, అంటే ఎంతకాలం ఉంది ఆ నాణ్యత, మనకి ఇచ్చినటువంటి షూస్ ఎంతకాలం పనిచేసింది. ఆ షూస్ అనేది 0 నుంచి 4 నెలలు వరకు బాగున్నాయా, లేకపోతే 4 నెలల నుంచి 8 నెలల వరకు బాగున్నాయా, లేకపోతే సంవత్సరం పొడుగునా వాళ్ళు ఇచ్చినటువంటి షూస్ నాణ్యత బాగుంది కనుక పిల్లలందరూ వేసుకొచ్చి ఎటువంటి చిరిగిపోవడం కానీ తెగిపోవడం కానీ లేదు కనుక మనం ఏ ఆప్షన్ ఎంచుకోవాలనేది మనకి ఇచ్చినటువంటి ఆ షూస్ నాణ్యత బట్టి మనం పెట్టాలి. అలాగే సైజ్ ఆఫ్ ద షూస్ మ్యాచింగ్. ఇక్కడ చాలామంది ఇబ్బంది పడుతున్నట్టుగా మనకి అధికారుల దృష్టి కూడా వచ్చాయి కనుక ఈ పాయింట్ కూడా ఇచ్చారు. మనం ఇచ్చేటువంటి షూస్కి అనుగుణంగా, సైజ్కి అనుగుణంగా వాళ్ళు ఇచ్చినటువంటి షూస్ మ్యాచ్ అయ్యా లేదని కూడా మనం ఒకవేళ అది క్లిక్ చేస్తే మ్యాచ్ అయితే ఎస్ అని పెడతాం, లేకపోతే నో అని మెన్షన్ చేయాలి. అది పూర్తిగా మీ యొక్క పరిస్థితికి అనుగుణంగా మనం నోట్ చేయాలి. ఇఫ్ ఎనీ అదర్ ఇష్యూ, ప్రతి ఐటెంలో కూడా ఈ ప్రశ్న ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ మనం సజెషన్ నోట్ చేయాలి. ఇఫ్ ఎనీ అదర్ ఇష్యూ విత్ ద షూస్ క్వాలిటీ ప్లీజ్ స్పెసిఫై అన్నప్పుడు ఏమీ లేకపోతే నో అని పెడతాం, ఒకవేళ ఉన్నట్లయితే ఎస్ అని పెట్టి దానికి సంబంధించినటువంటి సజెషన్ మనం ఇస్తాం. ఇలాగే ప్రతి ఐటెంను మనం ఫిల్ చేయాలి. సో ముఖ్యంగా బ్యాగ్ సంబంధించినటువంటి కొన్ని ఐటమ్స్ ఎక్కువ ప్రశ్నలు ఇచ్చారు, ఇక్కడ చూద్దాం ఒకసారి. సో ఇక్కడ కూడా కండిషన్ అంటే గుడ్, యావరేజ్, పూర్ ఉంటుంది. అలాగే క్వాలిటీ ఆఫ్ ద బ్యాగ్ మెటీరియల్ బాగుందా, యావరేజ్, పూర్ అని కూడా మనం ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వాలి. అదేవిధంగా డ్యూరబిలిటీ, అది కూడా సేమ్ ఇది బ్యాగ్ సంబంధించి సంవత్సరం అంతా మనకి ఆ బ్యాగు పిల్లలకు ఉపయోగపడిందా, చిరిగిపోకుండా ఉందా లేదని మనం ఇక్కడ సంవత్సరం పొడుగున ఉన్నట్లయితే మనం 8 to 12 months అనే ఆప్షన్ ఎంచుకుంటాం, లేకపోతే మీకు సంబంధించినటువంటి ఆప్షను ఏదైనా ఎంచుకోవచ్చు. అలాగే సో షోల్డర్ స్ట్రిప్స్ తగిలించుకునేటటువంటి ఆ స్ట్రిప్స్ అనేవి
సంవత్సరం పొడుగునా బాగున్నాయా లేదనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. అందుకని ప్రతి ప్రశ్న క్షుణ్ణంగా చదవాలి. అలాగే జిప్స్, ఈజ్ ఆల్ ద బ్యాక్ జిప్స్ వర్కింగ్ ప్రాపర్లీ. సో వర్క్ చేసినట్లయితే ఎస్ పెడతాం, ఒకవేళ ప్రాపర్గా లేకపోతే మనం నోన్ ఇస్తాం. ఇది మన నెక్స్ట్ కలర్ యాజ్ పర్ అప్రూవల్. సో అది అప్రూవల్ ప్రకారం వచ్చింది కనుక ఓకే. నెక్స్ట్ ఈజ్ హ్యాండిల్స్ ఆర్ షోల్డర్ స్ట్రాప్స్ టిపికల్లీ టియర్ విత్ ఇన్ ఫస్ట్ 8 monthsలో. ఒకవేళ ఫస్ట్ 8 monthsలో చిరిగిపోయినట్లయితే నో పెట్టాలి. చిరిగాయా అని అడుగుతున్నాడు, చిరగలేదు అని మనం నిర్ధారించుకున్నట్లయితే నో పెడతాం. ఒకవేళ చిరిగిపోయినట్లయితే ఎస్ పెడతాం. కాబట్టి క్వశ్చన్ అనేది చాలా జాగ్రత్తగా చదవాలి ఈ ప్రశ్న. కాబట్టి 8 monthsలో చిరిగిపోయా అని అడిగాడు, అప్పుడు మనం చిరిగిపోయినట్టయితే ఎస్ పెడతాం, లేదు అన్నట్లయితే నో పెట్టాలి. సో ఓకే, కానీ ఖచ్చితంగా ప్రశ్న బాగా చదవండి. సో ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు మనం ఆ ఇష్యూకి సంబంధించి ఉన్నట్లయితే ఎస్ పెట్టి డిస్క్రిప్షన్ ఇస్తాం, లేకపోతే నో పెట్టి నెక్స్ట్కి వెళ్ళిపోతాం. నెక్స్ట్ అదేవిధంగా బెల్ట్ సంబంధించి కూడా సేమ్ అదేవిధంగా మనం ఆ ఫీడ్బ్యాక్ అని ఇస్తాం. అదేవిధంగా ఇక్కడ నోట్బుక్ సంబంధించి చూసినట్లయితే, సో ఈ నోట్బుక్ సంబంధించి ఇక్కడ ఒకవేళ మనం ప్రైమరీ స్కూల్లో ఇవ్వలేదు కనుక మనకు అప్లికబుల్ కాదు కనుక నాట్ అప్లికబుల్ అని మనం ఆప్షన్ ఎంచుకుంటాం. అలాగే విధంగా ఇక్కడ కూడా క్వాలిటీ ఆఫ్ నోట్బుక్స్ అన్నప్పుడు మనం ఈ ప్రశ్న మనం చేయలేం కనుక నాట్ అప్లికబుల్ అని పెడతాం. అప్పర్ ప్రైమరీ స్కూల్ హై స్కూల్ వాళ్ళు మాత్రం ఇక్కడ వాళ్ళ యొక్క కండిషన్ని తెలియజేయాలి. సో ఇంకా ఈ బుక్ సంబంధించి ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే మనం ఈ కాలంలో ఇవ్వచ్చు. ఇఫ్ ఎనీ అదర్ ఇష్యూ విత్ ద బుక్స్ క్వాలిటీ అన్నప్పుడు ఏమైనా ఇష్యూ ఉన్నాయా అని అడిగాడు కాబట్టి ఒకవేళ ఉంటే ఎస్ అని పెట్టి డిస్క్రిప్షన్ ఇస్తాం, ఒకవేళ ఇష్యూస్ లేనట్లయితే నో పెట్టి ఫైనల్ సబ్మిషను చేస్తాం. కాబట్టి మిత్రులారా అందరూ కూడా ఇది ఒక మంచి అవకాశం కనుక నాణ్యత అనేది సరైన ఉంటే మనం సరిగ్గా ఉందని మనం ఇవ్వాలి. ఒకవేళ ఏదైనా ల్యాప్సెస్ ఏదైనా గ్యాప్స్ ఉన్నట్లయితే మన అధికారుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ సదావకాశాన్ని అందరూ వినియోగించుకొని విద్యార్థులకు సంబంధించి ఆ నాణ్యమైనటువంటి కిట్స్ వాళ్ళకి చేరే విధంగా మనం కూడా ప్రయత్నం చేసే క్రమంలో మన అందరం భాగస్వామ్యం అవ్వాలని కోరుకుంటూ మీ రామ్మోహన్.